కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అజ్జి సూర్యారావు, న్యాయ విభాగం అధ్యక్షులు జగ్గవరపు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పు వీరకుమార్, గౌరవ అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణలు పేర్కొన్నారు. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అజ్జి సూర్యారావు, న్యాయ విభాగం అధ్యక్షులు జగ్గారావు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పు వీరకుమార్, పొన్నగంటి సత్యనారాయణ మాట్లాడారు. రామకృష్ణ సంక్షేమ సంఘం నాయకులను ఇష్టం వచ్చినట్లు విమర్శించడం, దుర్భాషలాడడం జరుగుతుందని, దానిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. భవన నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారని, కొంతమంది విమర్శ చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని, కలిసికట్టుగా పద్మశాలి సంక్షేమ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు. సంఘం అంతా ఐక్యంగా ఉండి భవన నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కోశాధికారి వల్లభదాసు శివాజీ గణేష్, ఉపాధ్యక్షులు కడారి భవానీ, చిల్లపల్లి గణపతి, కార్యదర్శి పచారి నాగేశ్వరరావు, పప్పు వీరకుమార్, మంచంశెట్టి నటరాజ్, అర్జీ సూర్యారావు, కాదా సరోజ, శ్రీరామ్ ప్రసాద్, పంపని ఎర్రం ప్రసాద్, పంపన వెంకటేశ్వరరావు, పొన్నగంటి రామారావు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుల వారిని పంపన రామకృష్ణ అనే పద్మశాలి కుల సంఘం నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి, నన్ను ఎందుకు మీరు ఇన్వైట్ చేయలేదు, నీకు కాకినాడలో ఉండాలని ఉందా లేదా అని బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక సంఘానికి ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత ఆ సంఘానికి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేది ఆ సంఘం యొక్క కార్యవర్గం నిర్ణయించుకుంటుంది. అలాంటి కార్యవర్గం కొన్ని పదుల మీటింగులు పెట్టుకొని శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరెవరు మన సంఘానికి సహాయపడతారు, ఎవరెవరు ఇప్పటి వరకు ఈ సంఘం స్థలం కోసం కష్టపడి పనిచేశారు, అలాంటి వ్యక్తులందరినీ కూడా పిలుచుకొని ఆహ్వానించి గౌరవించి ఒక మంచి వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమం చేస్తే, ఒక వ్యక్తిని పిలవలేదు అని చెప్పి చంపేస్తాం, మొండనివ్వం, స్థలాన్ని లాగేసుకుంటాం, ప్రభుత్వాలు మారిన తర్వాత భవనాన్ని కూల్చేస్తామని మాట్లాడడాన్ని కాకినాడ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పంపన రామకృష్ణ అనే వ్యక్తి 2013వ సంవత్సరంలో కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం పెద్దల సమక్షంలో జరిగిన ఒక మీటింగ్లో ఎంపిక కాబడిన తూర్పుగోదావరి జిల్లా అప్పటి అధ్యక్షుడు. ఆయన కాల పరిమితి సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల అనేది ఆ సంఘం నిర్ణయించుకోవాలి. 2013 నుండి 2025 వరకు నేనే శాశ్వత అధ్యక్షుడిని అని స్వయం ప్రకటన చేసుకుంటూ అధ్యక్షునిగా చలామణి కాబడుతున్న పంపన రామకృష్ణ గారిని కాకినాడ సంఘం అధ్యక్షునిగా ఇప్పుడు చూడలేదు. 2013 నుండి శాశ్వతంగా చనిపోయే వరకునో లేకపోతే ఇంకా జీవితం భూమి ఉన్నంత వరకునో అధ్యక్షులు అని చెబితే ఏ సంఘం కూడా, ఏ కులం కూడా అలాంటి వారిని ఆహ్వానించదు అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. శంకుస్థాపన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అందరూ కూడా శక్తివంతంతో అనేక మంచి ఇది క్రమశిక్షణగా అందరికీ గర్వంగా కార్యక్రమం జరిగింది. అలాగే మా ప్రెసిడెంట్ అయిన పెంజమూరి సుబ్బారావు గారిని మా ఫోన్లో మందలించడం జరిగింది. అది తప్పు అని చెప్పేసి మేము అంతా కూడా ఖండిస్తూ సంఘం తరఫుని ఆర్గనైజ్ సెక్రటరీగా ఇది నాతో పాటు కార్యకర్తలు, సంఘ సభ్యులు అందరూ కూడా దీన్ని ఏకభాగంగా ఖండించవలసిందిగా కోరుతున్నాం. 1982లో నా పేరు పప్పు వీరకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇది మన సంఘ అధ్యక్షుడిని సుబ్బారావు గారిని ఎవరైతే నిందించారో పంపన రామకృష్ణ గారు అనడంలో చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన అన్నట్టుంటే మా సంఘ సభ్యులు అందరూ కూడా అవమానపడినట్టు అయింది. ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ పద్మశాలి కూడా ఒక శంకుస్థాపన ₹1 కోటి ఇవ్వడం అది చాలా మన సంఘం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ కళ్యాణ మండపం అందరూ కూడా నైవంచన లేకుండా అందరూ కృషి చేసి అందరూ కూడా ఈ సంఘాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి
అలాగే కళ్యాణ మండపాన్ని రూపుతీర్చడానికి ఎంతైనా శ్రమిస్తాం. అందరూ ఒకటో వర్షంగా కోరుకుంటూ ఆయనతో కూడా మరి మేము ఆయనతో కూడా అనుబంధంగా ఉండి ఆయన చేతుల మీదుగా మళ్ళీ ఈ స్థలాన్ని సంపాదించుకోవడం జరిగింది. మరేంటి కష్టాలు పడి ఇన్ని నష్టాలు పడి మేమేదో ఇచ్చి మరి మాకు అనుకూలమైన వ్యక్తి వచ్చి నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మేము నిలబెడితే మరి ఈరోజు ఆయన మీరు బెదిరించడమా? ఎంతవరకు బెదిరిస్తారండి? ఎంతమందిని బెదిరిస్తారు? గతంలో బెదిరించారు, గతంలో ఎన్నో రకాలు చేశారు. ఆ రోజు మీరు జిల్లా ప్రెసిడెంట్ ఏ రకంగా ఆపారు అందరికీ తెలుసు. ఈరోజు సాక్షులు ఉన్నారు. ఏ రకంగా ఆపారు జిల్లా ప్రెసిడెంట్? మీరు దౌర్జన్యంగా అవ్వారు. అది శాశ్వతం కాదు. 13 సంవత్సరాలు 2013లో అయింది. ఈ రోజుకి కూడా జిల్లా ప్రెసిడెంట్ నేను 3 జిల్లాలకి నేను ప్రెసిడెంట్ అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఎవరిచ్చారనేది జనాలంతా ప్రశ్నిస్తారు కనుక ఇది మీకు సరైనటువంటి కార్యక్రమం కాదు. ఈ బిల్డింగ్ మేము కట్టి తీరుతాం. మీరన్నీ బెదిరించినా మేము మాకంతా వెనకాల జనాలు ఉన్నారు. మీకు జనాలు కాదు, పక్క ఊళ్ళను తీసుకొచ్చి పనికిమాలను తీసుకొచ్చి కులం కాని కులాన్ని తీసుకొచ్చి అనేక రకాల ఇబ్బందులు పెట్టడంలో చాలా తప్పని మేము ఖండిస్తున్నాం. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం 1982లో స్థాపించినటువంటి సంఘం ఈ రోజుకి కూడా ఒక ఆధ్యాత్మిక సంఘంగా ఉన్న తప్ప అల్లరి సంఘంగా లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎప్పటికైనా మీరు తగ్గి మీ గౌరవాన్ని మీరు కాపాడుకుని ఈ సంఘానికి మీరు అవసరమైతే సాయం చేయండి, లేదా గమనం ఉండండి తప్ప ఇటువంటి ప్రసారాలు చేయొద్దని మీకు మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తాం. ఇది చాలా తప్పని కృపలు ఇవ్వండి. ఎవరేమో అన్నారు 10 కోట్ల రూపాయల స్థలంతో మేము కడతామన్నారు. ఇప్పుడే రెడీ, మేము సిద్ధం. 10 కోట్ల రూపాయలు తెచ్చి కట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరో 10 కోట్ల రూపాయలు ఇచ్చి మేము కడతామని బెదిరించారు. ఈ రోజైనా మేము ఇస్తున్నాం. ఆ 10 కోట్ల రూపాయలు మీకు అవకాశం ఇస్తాం, కట్టండి తెచ్చి, మేము కాదంటం లేదు. అదే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ రోజు నుంచే మా కాకినాడ పట్టణ పద్మశాలి సంఘం మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోమని ఖండిస్తున్నాం.